నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ఏం చూడబోతున్నాం అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకేనా? లాస్ట్ లెక్చర్లో మనం ఏం చూసాం? ఇఫ్ ఎల్స్ చూసాం. ఎవరన్నా ఇఫ్ ఎల్స్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఒకవేళ అది కానీ అర్థమైతే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. సో దానికోసం వెళ్ళి ఇఫ్ ఎల్స్ చూడండి ప్లీజ్. ఓకే, సో కంటిన్యూ చేద్దాము. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే ఏంటంటే నేను మీకు పెయింట్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నేనేం చెప్పాను, మీరు ఇఫ్ ఎల్స్లో ఏంటి 2 డెసిషన్స్ ఉన్నాయి. ఓకే, ఐస్ క్రీమ్ కావాలా, పిజ్జా కావాలా అని మీ దగ్గర 2 డెసిషన్స్ ఉన్నాయి. అప్పుడు మీ కోరిక బట్టి, అప్పుడు ఏమనిపిస్తుందో అని మీ కోరిక బట్టి ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ ఎంచుకుంటారు, పిజ్జా కావాలంటే పిజ్జా ఎంచుకుంటారు. ఇది వచ్చేసి ఏంటి, ఇఫ్ ఎల్స్. బట్ మీ కళ్ళ ముందు పిజ్జా ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, బిర్యానీ ఉంది, ఇంకా పాస్తా ఉంది, కర్రీ ఉంది, ఏదో చికెన్ కర్రీ ఉంది అనుకుందాం. ఇంకా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇఫ్ ఎల్స్ ఏం చేస్తుంది, రెండిటి మధ్యన అంటే ఐస్ క్రీము పిజ్జా మధ్యన ఎంచుకోవాలి నేను అంటే అది ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎందుకు వాడతాము అంటే మనకి మోర్ దాన్ 2 ఆప్షన్స్ ఉన్నాయనుకుందాం. అంటే ఐస్ క్రీము, పిజ్జా, బిర్యానీ, పాస్తా, కర్రీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్ని ఆప్షన్స్లో నేను ఒకటి ఎంచుకోవాలి అన్నప్పుడు దేనికి వెళ్తాను అంటే ఎల్స్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి, ఒక వేరియబుల్ ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నా వేరియబుల్లో నా కోరిక అంటే ఏంటి, నా కోరిక వచ్చేసి నాకు పిజ్జా తినాలని ఉంది. నా దగ్గర ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను పిజ్జాని ఎంచుకుంటున్నాను. ఓకే, నేను పిజ్జాని ఎంచుకుంటున్నాను కాబట్టి ఇది ఇక్కడికి తీసుకెళ్తుంది నన్ను. అవునా? సో ఇప్పుడు 3 అని ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను కండిషన్ ఏం రాస్తానంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 3 ఉంటే ఏం చెయ్యాలి, ఎక్స్ లెస్ దాన్ 3 ఉంటే ఏం చెయ్యాలి, ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు 3 ఉంటే ఏం చెయ్యాలి. అవునా? ఇక్కడేంటి, మనకి మోర్ దాన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 1, 2, 3 నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. అంటే 3 అన్నది నేను ఎప్పుడైతే ఎక్స్లోకి ఎంటర్ చేస్తానో అప్పుడు అది ఈక్వల్ అయితే ఏం చేయాలి, ఈక్వల్ అవ్వకపోతే ఏం చేయాలి, ఒకవేళ గ్రేటర్ అయితే ఏం చేయాలి, ఒకవేళ లెస్ దాన్ అయితే ఏం చేయాలి. అలా చూసారా, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఆ ఆప్షన్స్ అన్నింటినీ మేనేజ్ చేయడానికి మోర్ దెన్ 1 ఆప్షన్ అనమాట. ఓకే, ఇఫ్ ఎల్స్లో మీరు చూసారు 2 ఆప్షన్స్, ఇది అది అంతే. బట్ మనకి ఇది అది అని చాలా ఉన్నాయి. అప్పుడు మీరు ఇఫ్ ఎల్స్కి వెళ్ళాలి, గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్కి నేను సింటాక్స్ చూపిస్తాను మీకు. ఓకే, నేనైతే నా first.html అయితే ఓపెన్ చేసుకున్నాను. అందులో script.js అనమాట. ఓకే, సో ఇది ఎక్స్టర్నల్ ఫైల్ వాడుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అన్నది ఏంటంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని రాశాను. ఓకే, ఇది వచ్చేసి నా వేరియబుల్. ఇప్పుడు ఇఫ్ అని రాసి, ఇఫ్ ఎల్స్ లాగే ఇఫ్ అని రాసి ఎక్స్ లెస్ దెన్ 3 అనుకుందాం. అదొక కండిషన్ రాశాను. ఒకవేళ లెస్ దెన్ 3 అయితే ఏం చేయాలి అని. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే నా ఫ్లవర్ బ్రాకెట్స్ ఎండ్ అవుతున్నాయో, ఆల్రెడీ మీరు ఇఫ్ ఎల్స్ చూసారు అనుకుంటున్నాను. ఇఫ్ ఎల్స్ చూస్తే మీకు సింటాక్స్ అర్థమవుతుంది. ఓకేనా? సో ఎల్స్ ఇఫ్లో ఏమొస్తుందంటే ఎల్స్ అని రాసి ఇఫ్. ఓకే, గుర్తుంచుకోండి, ఎల్స్ అని రాసి మళ్ళీ ఇంకో ఇఫ్ రాస్తున్నాం. ఓకే, ఇఫ్ రాసి ఇక్కడ ఇంకో కండిషన్ రాయాలి. అలా మళ్ళీ ఇంకోటి కావాలంటే మళ్ళీ ఇంకోటి ఎల్స్ అని రాసి మళ్ళీ ఇఫ్ అని పెట్టుకుని మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే నేను ప్రస్తుతానికి ఇందులో ఏ కండిషన్ ఇవ్వలేదు, అందుకని చెప్పి నాకు ఎర్రర్ వస్తుంది. ప్రస్తుతానికి నేను ఇస్తాను. అలా ఇచ్చేసిన తర్వాత ఎల్స్ అనమాట. ఓకే, సో ఇది ఏం చెప్తుంది నాకు, ఇఫ్ ఇది ట్రూ అయితే ఇందులోకి తీసుకెళ్ళు, ఒకవేళ అది కాకుండా ఇది ట్రూ అయితే ఇందులోకి తీసుకెళ్ళు, అది కాకుండా ఇందులో ట్రూ అయితే ఇందులో తీసుకెళ్ళు, ఒకవేళ ఏది ట్రూ అవ్వకపోతే దీనికి తీసుకెళ్ళు. ఇదేంటిది, మనకి అన్నీ ఏవి మ్యాచ్ అవ్వకపోతే ఏదోటి ఇవ్వాలి కదా మెసేజ్, ఆ మెసేజ్ అనమాట ఇది. ఓకేనా? నేను దీన్ని మీకు లైవ్ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్మిన్ ఉన్నాడు అనుకుందాం. ఓకే, లైవ్ అంటే మామూలు మన వెబ్సైట్స్లో ఇలా వాడతాం యాక్చువల్లీ. ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉందా అనుకుందాం. అలాగే ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటి, మనకి ఎన్ని ఉన్నాయి లాగిన్స్, 1, 2, 3, 4 లాగిన్స్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఇవేవి కాకపోతే అంటే ఏంటి, నన్ను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఏవి కాకపోతే అని. ఒకవేళ అడ్మిన్కి మ్యాచ్ అయితే నన్ను అడ్మిన్ ప్యానల్కి తీసుకెళ్ళు, అంటే అడ్మిన్ పేజ్కి తీసుకెళ్ళు. ఒకవేళ ఎంప్లాయీకి మ్యాచ్ అయితే, ఇక్కడ నేను ఎంప్లాయీకి మ్యాచ్ అయితే నన్ను ఎంప్లాయీ యొక్క డాష్బోర్డ్కి తీసుకెళ్ళు. ఫైనాన్స్కి మ్యాచ్ అయితే నన్ను ఫైనాన్స్ యొక్క డాష్బోర్డ్కి తీసుకెళ్ళు. స్టూడెంట్కి మ్యాచ్ అయితే నాకు స్టూడెంట్ని తీసుకెళ్ళు. ఒకవేళ ఏవీ మ్యాచ్ అవ్వకపోతే నాకు ఎర్రర్ ఇవ్వు. పాస్వర్డ్ లేకపోతే యు ఆర్ నాట్ రిజిస్టర్డ్, నువ్వు రిజిస్టర్ అవ్వలేదు అని చెప్పి మెసేజ్ ఇవ్వు అని చెప్తున్నాను. ఓకేనా? సో దీన్నే మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ 3 బదులు ఏం రాస్తాను, అడ్మిన్ అని రాస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకవేళ ఎక్స్ అన్నది అడ్మిన్కి మ్యాచ్ అయింది అనుకుందాం.
ఓకే, అప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఏం రాస్తాను, కన్సోల్ డాట్ లాగ్ వెల్కమ్ టు అడ్మిన్ ప్యానెల్. ఓకే, సో అలాగే ఇప్పుడు నా ఎక్స్ అన్నది ఎంప్లాయ్కి మ్యాచ్ అయింది అనుకుందాం, అంటే అక్కడ పని చేసేవాళ్ళు అనమాట. ఓకే, ఇది యాక్చువల్లీ ఇలాగే వాడతాం లైవ్లో, బట్ ఇంకొంచెం కాంప్లెక్స్ ఉంటుంది ఎందుకంటే బ్యాక్ ఎండ్లో మనం పాస్వర్డ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. బట్ ఫ్రంట్ ఎండ్ లాజిక్ వచ్చేసి ఇలాగే ఉంటుంది ఇంచుమించు. ఓకే, సో ఇక్కడ కన్సోల్ అని రాయము, బట్ మనం పాస్వర్డ్స్ అవి చెక్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి నేనేం రాస్తాను, ఎంప్లాయ్ ప్యానెల్. ఓకే, ఎల్స్ ఇఫ్ ఒకవేళ ఎక్స్ అన్నది ఫైనాన్స్కి మ్యాచ్ అయింది అనుకుందాం, ఫైనాన్స్కి మ్యాచ్ అయితే నేను కన్సోల్ డాట్ లాగ్ ఓకే ఏం రాశాను, వెల్కమ్ టు ఫైనాన్స్ ప్యానెల్ అని రాశాను. ఇక్కడ ఇంకో ఎల్స్ ఇఫ్ రాస్తాను, స్టూడెంట్ ఉంది కదా ఇక్కడ నాకు, సో అందుకని అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ అని రాస్తాను, స్టూడెంట్ అని రాసి ఇక్కడ వెల్కమ్ టు స్టూడెంట్ ప్యానెల్. ఓకే, సో నేను ఇక్కడ ఏం రాశాను, అడ్మిన్ అయితే నాకు ఇది పెట్టు, ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఇది పెట్టు, ఫైనాన్స్ అయితే ఇది పెట్టు, స్టూడెంట్ అయితే ఇది పెట్టు. ఓకే, ఏది కాకపోతే అప్పుడేం పెడతావు అంటే యూ కాంట్ లాగిన్ అనివ్వు. ఓకే, ఏది కాకపోతే అంటే ఇది ఫెయిల్యూర్ కేసు అనమాట. ఓకే, ఫెయిల్యూర్ అయినప్పుడు అంటే ఇవి ఏవి మ్యాచ్ అవ్వనప్పుడు నేనేం చేయాలి, ఇది చూపించు. ఇలాగా మీరు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు, కావాలంటే నేను ఇందాక కంపారిజన్స్ చెప్పాను, 3 గ్రేటర్ దాన్ అయితే ఏం చేయాలి, లెస్ దాన్ అయితే ఏం చేయాలి. 3 గ్రేటర్ దాన్ అయిందనుకోండి, ద నెంబర్ యూ హ్యావ్ గివెన్ ఇస్ గ్రేటర్ దాన్ 3. లెస్ దాన్ అయిందనుకోండి, ద నెంబర్ యూ హ్యావ్ గివెన్ ఇస్ లెస్ దాన్ 3. ఓకే, ఈక్వల్ అయిందనుకోండి, ఓకే యూ హ్యావ్ ఎంటర్డ్ 3. అలాగా మీరు డిఫరెంట్గా నెంబర్స్తో కావాలంటే నెంబర్స్తో చేసుకోవచ్చు. బట్ ఇలాగ మనం లైవ్లో వాడతాం కాబట్టి నేను ఇలా ఇచ్చాను అనమాట. ఇది తీసేస్తాను ప్రస్తుతానికి. ఓకేనా, సో ఇప్పుడు నేను అడ్మిన్ అని ఇచ్చాను కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమొస్తుందో. ఏమొస్తుంది, వెల్కమ్ టు అడ్మిన్ ప్యానెల్. అదే నేను ఇక్కడ అడ్మిన్ తీసేసి స్టూడెంట్ అని ఇస్తాను చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది, వెల్కమ్ టు స్టూడెంట్ ప్యానెల్. అంటే ఏం చేస్తుంది, ఇది నేను రీడైరెక్ట్ చేస్తుంది. అంటే ఏదైతే నాకు ట్రూ అవుతుందో, ఒకవేళ ఇది ట్రూ అయితే నాకు ఇందులో పంపించు, ఒకవేళ ఇది ట్రూ అవ్వలేదు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్మిన్ అని చెక్ చేసుకుంటుంది. ఓకే, స్టూడెంట్ అని ఉంది, అడ్మిన్ కాదు, సో నెక్స్ట్కి పంపించు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయ్ కూడా కాదు, సో నెక్స్ట్కి పంపించు. ఫైనాన్స్ కూడా కాదు, సో స్టూడెంట్. ఓకే, ఇక్కడ ట్రూ అయింది, సో ట్రూ అయింది కాబట్టి నేను ఇది ప్రింట్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మీరు కావాలంటే నేను లాస్ట్ లెక్చర్లో చెప్పాను, ఎండ్ అని చెప్పి ఆర్ అని చెప్పి కూడా వాడుకోవచ్చు అని. ఇక్కడ నేను ఆర్ అని రాసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ అని రాస్తాను. ఓకే, అప్పుడు అడ్మిన్ అండ్ స్టూడెంట్ ప్యానెల్. ఓకే, నార్మల్గా మీకు చూపించడానికి ఎప్పుడైతే మనకి ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతాదో ఇవన్నీ మనకి ఇంకా రావు. ఓకే, ఇక్కడతో ఆపేస్తుంది, ఎందుకంటే ఒక దాంట్లోకి వెళ్ళింది కదా, ఇంకా అంతే ఆగిపోతుంది అక్కడితో. నెక్స్ట్ ఇంక చెక్ చేయదేవి. ఓకేనా, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమొస్తుందో. ఏమొస్తుంది, వెల్కమ్ టు అడ్మిన్ అండ్ స్టూడెంట్ ప్యానెల్. ఎందుకు వస్తుంది అంటే ఆర్ అంటే ఫస్ట్ చెక్ చేసుకుంటుంది, ఇదేమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అయిందో నెక్స్ట్కి వెళ్తుంది, ఆర్ వాడాం కాబట్టి. ఒకవేళ నేను ఇక్కడ ఎండ్ వాడితే చూడండి ఏమవుతుందో, అంటే ఎక్స్ అడ్మిన్ అవ్వాలి, స్టూడెంట్ కూడా అవ్వాలి. ఏమొస్తుంది, వెల్కమ్ టు స్టూడెంట్ ప్యానెల్ అని వస్తుంది. అవునా, ఎందుకని ఇది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఇప్పుడు ఫస్ట్ చెక్ చేసుకుంటుంది ఎక్స్ ఈక్వల్ టు స్టూడెంట్. ఓకే, ఇదే ఫాల్స్ అయిపోయింది అంటే ఇది ఆపేసి నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, అలా కావాలంటే మీరు మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఏది మ్యాచ్ అవ్వట్లేదు ప్రస్తుతానికైతే నేను కోడింగ్ బాతులు అని ఇస్తాను. ఓకే, ఎక్స్ అయితే కోడింగ్ బాతులు అంటే ఇవి ఏవి మ్యాచ్ అవ్వవు. అప్పుడేమవుతుందో చూడండి, ఏమని వస్తుంది, యూ కాంట్ లాగిన్. అంటే నువ్వు పాస్వర్డ్ తప్పు ఎంటర్ చేసావు. అలాగా ఏ మెసేజ్ కావాలంటే ఆ మెసేజ్ మీరు ఇచ్చుకోవడానికి. ఓకేనా, సో అలాగా మీరైతే మల్టిపుల్గా దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో అందరికీ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కూడా, ఎందుకంటే చాలా వాడతాం అనమాట. ఓకేనా, సో బట్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇఫ్ ఎల్స్ ఎప్పుడు వాడాలి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎప్పుడు వాడాలి, ఇవన్నీ నేను మీకు చెప్తానమాట. ఇక్కడ చూసుకుంటే మీకు చూపిస్తాను చూడండి. ఇఫ్ ఎల్స్ అన్నది ఎప్పుడు వాడతారంటే మీకు 2 కండిషన్స్ ఉన్నప్పుడు వాడతారు. ఓకే, 2 కండిషన్స్ ఉన్నప్పుడే. ఒకవేళ మీకు అప్ టు 4 కండిషన్స్ ఉన్నాయనుకుందాం, అప్ టు 4 ఉన్నప్పుడు ఎల్స్ ఇఫ్ ఎల్స్కి వెళ్ళండి. ఓకేనా, అప్ టు 4 కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ మోర్ దాన్ 4 ఉందనుకుందాం, మోర్ దాన్ 4 ఉంటే అప్పుడు మనం స్విచ్ కేస్కి వెళ్తాము, ఇఫ్ ఎల్స్ వాడం అప్పుడు. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకుంటే నాకేముంది, అడ్మిన్ 1 2 3 4, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి నేను ఇది వాడేశాను. ఓకే, బట్ నాకు 10 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 10 ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడము, మనం వాడేదేంటి, స్విచ్. సో స్విచ్ ఎలా చేయాలి అన్నది మీకు నెక్స్ట్ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే చేపిస్తాను. ప్రాజెక్ట్ అంటే అదే టాస్క్ ఉంది, ఆ టాస్క్ ఇఫ్ ఎల్స్ ఇఫ్తో. ఎందుకంటే దీనికి ప్రతి దానికి నేను ఒక టాస్క్ ఇస్తానండి, ఎందుకంటే ప్రాక్టీస్ చాలా అవసరం. ఓకేనా, సో ఇఫ్ ఎల్స్ ఇఫ్కి మీకు ఇప్పుడు ఒక టాస్క్ వస్తుంది, ఇప్పుడు చూడండి. సో గైస్, ఇక్కడ మీకైతే ఒక చిన్న టాస్క్ అయితే ఉంది. ఆ టాస్క్ ఏంటంటే
మీరు పేజ్ రీలోడ్ చేసినప్పుడు ఎంటర్ యువర్ ఏజ్ అని అడగాలి. ఏజ్ ఎంటర్ చేసినప్పుడు చూడండి, నేను నాకు 9 years old అని ఎంటర్ చేస్తున్నాను. ఏమొస్తుంది? యువర్ జస్ట్ ఏ బేబీ అని వస్తుంది, అవునా? సో నేను కండిషన్ ఏం పెట్టాను? 1 నుంచి అంటే 0 నుంచి నేను 10 వరకు ఒక కండిషన్ పెట్టుకున్నాను. మీకు హింట్స్ ఇస్తున్నాను, ఓకే? సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి 12 అని ఇస్తాను. 12 అని ఇస్తే ఏమొస్తుంది? యువర్ అడాలసెంట్ అని వస్తుంది, ఓకే? 11 నుంచి 20 వరకు ఇంకో కండిషన్ పెట్టుకున్నాను. ఇప్పుడు 25 అని ఎంటర్ చేస్తాను. ఏమొస్తుంది? యువర్ యంగ్ అని వస్తుంది, ఓకే? సో ఇప్పుడు నేను 35 అని ఎంటర్ చేస్తాను. యువర్ అన్ అడల్ట్ అని వస్తుంది. ఇప్పుడు నేను 80 years old అని ఎంటర్ చేస్తాను. యువర్ ఓల్డ్ అని వస్తుంది. చూసారా? నేను ఎంటర్ చేసే ఏజ్ బట్టి నువ్వేంటి అన్నది వేరే 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 అవుట్పుట్ చూపిస్తున్నాను. అలాగా మీరు ఈ చిన్న టాస్క్ అయితే చేయండి, ఓకేనా? ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి, ఓకేనా? కామెంట్ బాక్స్లో సొల్యూషన్ అయితే మీరు రాయండి, ఓకేనా? మీకు ఏం తోచితే అది రాయండి. నేను తప్పో రైటో మీకు కరెక్ట్ చేస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం స్విచ్లో కలుద్దాం గైస్.